హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ ఇన్సైడర్. నేను మీ రమ్య చౌదరి. స్టెప్ అప్ ఇప్పుడు బేసిక్గా సిప్ అంటే ఎవ్రీ మంత్ ఒక అమౌంట్ని ఫిక్స్ చేసుకొని దాన్ని మనం ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేసుకుంటూ వస్తాం మ్యూచువల్ ఫండ్స్లో. బట్ దీంట్లో స్టెప్ అప్ కూడా ఉంటుంది, అంటే ఒక పర్సంటేజ్ని మనమైతే యాడ్ చేసుకుంటూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని కూడా అంటున్నారు. సో మరి అది ఎలా పాసిబుల్ అనేది మనతో షేర్ చేసుకోవడానికి స్టూడియోలో ఉన్నారు మిస్టర్ శ్రీనివాస్ గారు, యాంపీ సర్టిఫైడ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వారితో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ మేడం. సార్, ఎస్ఐపి అంటే మాకు ఒక క్లారిటీ ఉంది, అంటే ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనేది ఒక ఐడియా ఉంది. బట్ దీంట్లో స్టెప్ అప్ అనేది కూడా ఒకటి ఉంటుంది అని విన్నాను. సో అసలు ఏంటి సార్, వాట్ ఈస్ ద స్టెప్ అప్ అంటే ఏంటి? ఒకటేంటమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ కంగ్రాచులేట్ ఆల్ అవర్ పీపుల్, ఆల్ అవర్ వ్యూవర్స్. మన వాళ్ళు ఎవరైతే మనల్ని చూసి మోటివేట్ అయ్యి వాళ్ళు ఎస్ఐపి స్టార్ట్ చేసుకున్నాం, వీఆర్ హ్యాపీ అబౌట్ ఇట్ బికాస్ దే హ్యావ్ ఎ గోల్. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కార్పస్ వాళ్ళు క్రియేట్ చేసుకోవడం చేస్తున్నారు. సో వీ షుడ్ కంగ్రాచులేట్ దమ్, దే షుడ్ బి హ్యాపీ. ఇంకోటి ఏంటంటే ఈ స్టెప్ అప్ అన్నది ఇప్పుడు ఎక్కువగా వినపడుతుంది. ఎవరిని అడిగినా స్టెప్ అప్ అంటారు, ఇది అంటారు. స్టెప్ అప్ అన్నది ఏం లేదమ్మా, ఇట్ ఈస్ లైక్ క్లైంబింగ్ అ ల్యాడర్. మనం మెట్లు ఎక్కుతాం కదా, ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తాం కదా, అలాగే ఏంటంటే స్టెప్ అప్ అని అన్నది మనం సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో వీఆర్ యాడింగ్ సంథింగ్ ఎల్స్. ఓకే, అంటే మనం ఇప్పుడు ఒకవేళ మన లాస్ట్ ఎపిసోడ్లో చూసుకున్నాం, మనం ఒక 2,000 రూపాయలు 35 ఏళ్ళు ఆయన వేసుకుంటూ వెళ్తే మీకు 1,29,00,000 వస్తాయని లెక్క చూసుకున్నాం మనం. ఫైన్. అంటే ఆ వ్యక్తి 35,000 ఈ 2,000 చొప్పున కాంట్రిబ్యూట్ చేస్తున్నారు, ఎవ్రీ మంత్ చేసుకుంటూ వెళ్తున్నారు. యాజ్ అగేన్స్ట్ ఇట్ ఇప్పుడు రెగ్యులర్గా మనకి ఇంక్రిమెంట్ అనో లేకపోతే గిఫ్ట్ రూపేనో ఏదో డబ్బు వస్తూ ఉంటుంది కదా, మనం దాన్ని యూటిలైజ్ చేసుకోవడానికి ఇంక్రిమెంటల్ వాల్యూ కొంచెం యాడ్ చేసుకుంటాం. ఓకే, సో దాట్ మీకు వచ్చేటువంటి కార్పస్ విల్ బీ బిగ్గర్ అండ్ యూ విల్ రీచ్ యువర్ గోల్ ఇంకా అర్లియర్. అంటే మనం 35 ఏళ్ళు ఆగేపోతే మనకి ఏంటంటే 30 ఏళ్ళకే వచ్చేయచ్చు డబ్బు కొంచెం ఎర్లీగా. అదే మీరు ఇంకా 35 ఏళ్ళు వేసుకున్నారు అనుకోండి, మీరు 1,29,00,000 ఎందుకు, మీకు ఒక 2 కోట్లు 3 కోట్లు కూడా అవ్వచ్చు. అది మనం పెట్టేటువంటి ఇంక్రిమెంట్. సో దిస్ ఇస్ ది యాక్చువల్ ఫెసిలిటీ. ఎలాగంటే మనం యాన్యువల్ ఎంత అని చెప్పేసి మనం ఇచ్చేసుకున్నాం, సబ్స్క్రైబ్ చేసుకున్నాం అనుకోండి. సో ఇట్ విల్ కంటిన్యూ లైక్ యువర్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇట్ విల్ యాడ్ టు యువర్ ఎస్ఐపి అండ్ ఇట్ విల్ కంటిన్యూ. Year on year you keep increasing. This is called as step up SIP. సో మరి ఇన్వెస్టర్స్ ఈ సిప్ ని ఎవ్రీ ఇయర్ ఎందుకు ఇంక్రీజ్ చేసుకోవాలంటారు? మనకు వార్ వచ్చింది కదా, February 28 స్టార్ట్ అయింది. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు ది అమౌంట్ దట్ యుర్ పేయింగ్ ఫర్ యువర్ ర్యాపిడో కానీ మీరు కమ్యూనికేట్ అవ్వడానికి, లేకపోతే మీరు వెహికల్ వాడితే వెహికల్లో పెట్రోల్ వేస్తున్నారు, రేట్లు పెరుగుతున్నాయా? ఆబ్వియస్లీ చాలా పెరిగినాయి కదా, చాలా పెరిగాయి. సో మరి ఆ రేట్ పెరిగిందని అంటే మరి డబ్బులు ఎక్కువ కావాలి కదా. ఇప్పుడు ఉన్న దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకున్నారు, ఏది మీ ఫ్యూచర్కి ఓకే నాకు ఇంత డబ్బు వస్తుంది, దాన్ని SWP పెట్టుకుంటాను, సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ దట్ వీ హావ్ డిస్కస్డ్ ఎర్లియర్. తర్వాత ఎప్పుడైనా ఇంకో ఎపిసోడ్ చేద్దాం దాన్ని, ఓకే అని అనుకున్నాం మనం. సో ఇప్పుడు మీరు చూస్తే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, మరి ఎలాగా? సో అది కవర్ చేయడం కోసం మనం స్టెప్ అప్ పెట్టుకున్నాం అనుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. రెండోది ఏంటంటే ఇప్పుడు మా జనరేషన్ అప్పుడు ఒక ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్ వాజ్ ఎ గ్రేట్ థింగ్. ఒక ఫ్రిడ్జ్ ఉంటాం అంటే చాలా గొప్ప విషయం. ఇంటికి ఒక సైకిల్ ఉంటే గొప్ప, ఇంటికి ఒక మోటార్ సైకిల్ ఉంటే మరీ గొప్ప. సో ది లైఫ్ స్టైల్ హ్యాస్ చేంజ్డ్. ఇప్పుడు ఏంటంటే పిల్లోడికి మొబైల్ ఇస్తే కానీ ఆడు తిండి తింటలేదు, 6 నెలలకి 3 నెలలకే ఆడికి పెట్టేయటం, ఆడికి ఫారెక్స్ ఏదో ఒకటి కుక్ చేయటం అయిపోతుంది అనమాట. సో ఈ చేంజెస్ వల్ల ప్లస్ యూ గెట్ యువర్ ఓన్ యువర్ టార్గెట్ అమౌంట్ ఇస్ ఇంక్రీస్డ్. ఇవన్నీ మీరు ఇచ్చేసుకోవాలని అంటే మనం స్టెప్ అప్ చేసుకుంటే మన కార్పస్ పెరుగుతుంది. కార్పస్ పెరిగితే మనకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఏదైతే మీరు ఇప్పుడు ప్లాన్ చేస్తున్నారో ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్, దానికి మీరు దగ్గరగా ఉంటారు. లేదనుకోండి మీ ప్లానింగ్కి అప్పుడున్న రేట్స్కి మీకు అది సరిపోదు. ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఒక 50,000 మంత్లీ ఎక్స్పెన్సెస్ అనుకోండి, మీరు రిటైర్ అయ్యే టైంకి దట్ విల్ బి అరౌండ్ 1,25,000 1,50,000 ఈజీగా. సో ఇప్పుడు మీరు సేవ్ చేసుకునే అమౌంట్ మీద విత్డ్రావల్ అమౌంట్ మీకు ఒకవేళ 50,000కి మీరు ప్లాన్ చేస్తే మీకు అది సరిపోదుగా. కరెక్ట్, అవును. అందుకని మీరు స్టెప్ అప్ చేసుకుని దాన్ని ఇంక్రీజ్ చేసుకున్నారు అనుకోండి, అట్లాగో ఇక్కడ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, దీంట్లోంచి కొంత పర్సంటేజ్ మీరు సేవింగ్లోకి పెట్టుకున్నారు అనుకోండి, ఇట్ విల్ హెల్ప్ యూ ఫర్ అ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఆఫ్టర్ యువర్ రిటైర్మెంట్. ఎస్, వండర్ఫుల్ ప్లానింగ్ సార్ యాక్చువల్లీ. సో స్టెప్ అప్ అనేది చాలా యూజ్ అవుతుంది, మనకి బెనిఫిట్ అవుతుంది అని అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. బట్ ఎలా చేసుకోవాలంటారు స్టెప్ అప్ని మనం? చూడమ్మా, ఇట్ ఆల్ డిపెండ్స్ అగైన్ ఆన్ యువర్ అఫోర్డబిలిటీ. ఓకే, సో యూ హ్యావ్ టు సీ యువర్ అఫోర్డబిలిటీ అండ్ మేక్ ఎ స్టెప్ అప్ ఆన్ దట్. ఇప్పుడు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్లో దీంట్లో అయితే మనం ఇచ్చేసుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ 2,000 5,000 వాట్ ఎవర్ యూ ఇన్వెస్ట్, యూ ప్లాన్ ఇట్ యాన్యువల్లీ, యూ కెన్ ఇంక్రీజ్ ఇట్ and that gets credited. It works like your SIP itself. అంటే ఒక డిమాన్స్ట్రేట్ చేసి ఒక ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పగలుగుతారా?
వ్యూవర్స్ కోసం? చేయొచ్చమ్మా. లెట్స్ లుక్ అట్ ఇట్ దిస్ వే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10,000 రూపీస్ తీసుకుందాం. ఒక వ్యక్తి యూనో అంటే లెక్కకి ఈజీగా ఉంటుంది. 2,000 నుంచి మళ్ళీ 10,000 అంటున్నారు ఏంటి అనుకోవద్దు. యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ 1,000 రూపీస్, యూ కెన్ స్టార్ట్ ఆఫ్ విత్ 500 రూపీస్ ఆల్సో. స్టార్టింగ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఓకే ఫైన్. ఇప్పుడు లెక్క మనకి ఈజీగా అర్థం అవడం కోసం లెటెస్ట్ టేక్ 10,000 రూపీస్ యాజ్ అ పర్సన్ హూ ఇస్ ఇన్వెస్టింగ్ అన్ అమౌంట్ పర్ మంత్. ఓకే మనం ఒక 10 ఏళ్ళకి 20 ఏళ్ళకి 30 ఏళ్ళకి వేసుకుందాం. షూర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక వ్యక్తి 10,000 చొప్పున వేసుకుంటే అంటే 10 ఏళ్ళకి ఆయనకి 12 లక్షల రూపాయలు వేస్తారు. అవును. ఓకే. సో హీల్ బీ టేకింగ్ అప్ సమ్వేర్ అరౌండ్ 23 to 24 lakhs. Okay. Of course, I'll give you an exact figure. Somewhere around 23.5 or something like that. Okay. సేమ్ వ్యక్తి ఇప్పుడు 20 ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళారనుకోండి. సో ది అమౌంట్ వాట్ ఈస్ ఇన్వెస్టెడ్ ఇస్ అరౌండ్ 24 lakhs. హీల్ బీ గెటింగ్ సమ్వేర్ అరౌండ్ 99 lakhs, క్లోజ్ టు 1 crore of rupees. ఫైన్. అలాగే ఆయన 30 ఏళ్ళు వేసుకుంటూ వెళ్ళారనుకున్నాం. సో 36 లక్షలు ఆయన పెట్టిన పెట్టుబడి అప్రాక్సిమేట్లీ మీకు 3.53 crores వస్తుంది. ఓకే. దీంట్లో మనం గమనించాల్సింది ఇంకో పాయింట్ ఉంది. మేము ఎప్పుడు కూడా ఏంటంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ షుడ్ బి లాంగ్ టర్మ్ అంటాం. కరెక్ట్. అవును. మీరు 10 ఏళ్ళకి చూసుకుంటే మీరు పెట్టిన 12 లక్షలు మీకు 23 లక్షలే అయింది. 23-24. సో దట్ హ్యాస్ మల్టిప్లైడ్ బై అరౌండ్ 1.84 times ఆర్ 1.85 బిలో 2. ఓకే. డబుల్ కూడా అవ్వలేదు. అవును. ఓకే రైట్. అలాగే మీరు 20 years తీసుకున్నారనుకోండి, 24 lakhs has become somewhere around 99 lakhs. So that's almost all around 4 to 4 point change %. Yes. ఓకే. మనం 30 ఏళ్ళు పెట్టుకుంటే వెళ్ళామనుకోండి, 36 లక్షలు వచ్చేసి 3.53 లక్షల దాకా వస్తుంది. సో దట్స్ ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 8 times or 9 times. ఓకే. సో ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే మేము ఏదైతే చెప్తాం, డోంట్ టైమ్ ది మార్కెట్. ద టైమ్ దట్ యూ ఇన్వెస్ట్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎంతకాలం ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారో అది ఇంపార్టెంట్ అని చెప్తాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్. దిస్ ఇస్ ద బెస్ట్. ఎందుకంటే ఇట్ మల్టిప్లైస్ బై ఇట్ సెల్ఫ్. చక్రవడ్డీ వేసుకుంటూ వెళ్తారు కాబట్టి మీకు బెనిఫిట్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఓకే. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ ఫర్ యువర్ నార్మల్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. అదే మనం స్టెప్ అప్ పెట్టుకుందాం. ఓకే. మనం స్టెప్ అప్ పెట్టుకున్నాం అనుకోండి, మీరు ఇప్పుడు 10,000 రూపాయల చొప్పున మనం పెట్టుకుంటూ 10% మనం పెట్టుకున్నాం అనుకోండి. సో మీకు ఇప్పుడు మనం అప్పుడు 12 lakhs పెడితే ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ ఆల్ అరౌండ్ 20 lakhs ఏమో పెడతారు, 19.12 or whatever it is. And what you're getting back is somewhere around 33.8 or 33. అంటే ఐఎమ్ టేకింగ్ యావరేజ్ ఆఫ్ 12% per annum తీసుకుంటున్నాను. బేసిక్ యాక్చువల్లీ. బేసిక్ యూజువల్లీ 12 to 15 చెప్తాం, బట్ బేసికలీ ఐఎమ్ టేకింగ్ అరౌండ్ 12%. సో దట్ విల్ బి సమ్వేర్ అరౌండ్ 33 lakhs అనమాట. ఓకే. అదే మీరు you're doing it for 20 years. That's somewhere around 68-69 lakhs that you're contributing, and you're getting somewhere around 1.98, almost all close to 2 crores of rupees. 2 crores. Almost all 1.98 was the 12% ideskundi. That's basic minimum what I'm talking about. Okay. And for 3 years your investment is somewhere around 1,97,000. ఇదంతా మీకు తెలియకుండా ఏంటంటే మీరు ఉత్తగా 10% ఇంక్రిమెంట్ పెట్టారు. యాజ్ యూనో మనకి ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ డిడక్ట్ అయ్యి వస్తాయి కదా. వచ్చినట్టుగా మీ సాలరీ మీ చేతికి వచ్చేది వస్తుంది. యూఆర్ నాట్ కన్సర్న్. యువర్ పిఎఫ్, యువర్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇవన్నీ డిడక్ట్ అయ్యి యూ గెట్ యువర్ నెట్ సాలరీ. ఓకే. వన్స్ యూ యాడ్ ఆన్ ది స్టెప్ అప్ మీ దీని నుంచి వెళ్ళిపోద్ది. మీ సాలరీ రాగానే టక్కున వెళ్ళిపోద్ది అది. ఆటో డెబిట్ వెళ్ళిపోద్ది అది. సో బై ద టైమ్ యూ లుక్ అట్ ఇట్, మీ దగ్గర ఉన్నదే మీరు వాడుకుంటారు. సో యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇస్ సమ్వేర్ అరౌండ్ 1.97 lakhs. జస్ట్ ఇమాజిన్ వాట్ యూ వుడ్ బి గెటింగ్ సమ్వేర్ అరౌండ్ 8.80 crores మినిమం. హ్యూజ్ యాక్చువల్లీ. టేకింగ్ 12%. అక్కడ మీరు చూసింది ఎంత? సమ్వేర్ అరౌండ్ 3.52. 3 crores 52 lakhs. Actually double కన్నా ఎక్కువ వస్తుంది మీకు. This is because again compounding effect which is there that you're using. And step up is a easy thing. మీరు చేస్తున్నది ఏం లేదు, మనకు వచ్చిన ఇంక్రిమెంట్లో కొంత అమౌంట్ డైవర్టెడ్ టువర్డ్స్ యువర్ ఇన్వెస్ట్మెంట్. అంటే ఒక 5%, 10% అలా పెట్టుకోవచ్చు అంటారు. అమ్మ పర్సంటేజ్ అని అన్నది ఇస్ అ డిబేటబుల్ క్వశ్చన్. ఐల్ టెల్ యూ, బికాస్ ఇఫ్ యూ హ్యావ్ ఫ్రీడమ్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఇంట్లో వెల్ ఆఫ్ ఉండి యూ హ్యావ్ గాట్ నో అదర్ రెస్పాన్సిబిలిటీస్, నో అదర్ కమిట్మెంట్స్, మీకు వచ్చిన ఇంక్రిమెంట్లో 50% మీరు వేయచ్చు. ఇప్పుడు అంటారు అంతే కదమ్మా. ఇప్పుడు కొన్ని ఫ్యామిలీస్ ఉంటాయి, దే హ్యావ్ రెస్పాన్సిబిలిటీస్. సిస్టర్స్ ఉంటారు, వాళ్ళ పెళ్ళిళ్ళు చేస్తారు. మన కస్టమ్స్ తెలుసుగా, పెళ్ళిళ్ళు అంటే అప్పులు చేస్తారు, ఘనంగా చేస్తారు. వాళ్ళు అప్పులు తీర్చుకోవాలి, ఇల్లు కట్టుంటాడు, ఈఎంఐలు కట్టుకోవాలి, లేకపోతే ఇంకేదైనా కొంటాడు, ఇంట్లో పేరెంట్స్ ఉంటే వాళ్ళని టేక్ కేర్ చేయాలి. సో there's no fast and rule that it should be so much minimum. I think you can look at around 10%. Okay. Kani step up is a must. Either you do it 2%, you do it 5%, you do it 10% according to your commitments. But you need to have a
అఫోర్డబిలిటీ. ఓకే. ఇప్పుడు ఏమవుతుందంటే నేను ఇప్పుడు చెప్పేసాను మీకు 8 కోట్లు వచ్చేస్తాయి అంటారు, అనగానే మన వాళ్ళు సైన్ చేసేస్తారు, ఓకే ఐ వాంట్ టు డూ దిస్ అని అంటారు. ఓకే. బట్ ఆఫ్టర్ సమ్ టైమ్ హీ రియలైజెస్ ద పించ్ ఆఫ్ ఇట్. ఏంటంటే కష్టం అయిపోద్ది అనమాట, అయ్యా ఎందుకు ఒప్పుకున్నాను అని ఆపేస్తాడు దాన్ని. అలా కాదు, ముందే క్యాలిక్యులేట్ చేసుకోండి, మీకు మీ బడ్జెటింగ్ మీకు ఉంది, సో మీ శాలరీ ఇంక్రీజ్ వచ్చింది, లేకపోతే బిజినెస్ వాళ్ళకైతే బిజినెస్ పరంగా కొంత వచ్చింది, వాట్ ఎవర్ ఇట్ ఇస్ దాంట్లో మనకి అఫోర్డబిలిటీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే. బికాస్ కంటిన్యూటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మనం ఒకసారి స్టార్ట్ చేసి ఆపేటింగ్ కాదు కదా, కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అంటే మనం ఎలా చేసుకోవచ్చు అనేది స్టెప్ అప్ మీరు ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. బట్ ఎవరు చేసుకోవచ్చు అంటారు? అంటే ఒక ఏజ్ లిమిట్ కానీ ఏమైనా ఉంటుందా? ఏజ్ లిమిట్ అనేముందమ్మా, సి ఇట్ ఈస్ వెరీ ఈజీ ఫర్ ద బిగినర్స్. ఎవరైనా 25 yearsకి స్టార్ట్ చేశారనుకోండి, హీల్ హ్యావ్ ఎ లాంగ్ లైఫ్ ఆఫ్ అరౌండ్ 35 years ఆఫ్ కెరియర్ టు వర్క్ అండ్ డూ ఇట్, అండ్ ఇట్ మేక్స్ హిస్ లైఫ్ చాలా ఈజీ అయిపోద్ది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేసే తక్కువ ఉంటుంది, కార్పస్ ఎక్కువ వస్తుంది వాళ్ళకి. ప్లస్ యంగ్ ప్రొఫెషనల్స్ హూ ఆర్ దేర్, బిజినెస్ పీపుల్ క్యాన్ డూ ఇట్, ఎనీబడి హూ ఇస్ గెటింగ్ ఇట్ క్యాన్ డూ ఇట్, దేర్ షుడెంట్ బి ఎ ప్రాబ్లం. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఎవరైతే డబ్బులు కావాలనుకుంటున్నారో, ఎవరైతే వెల్త్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే నేను రిటైర్ అయ్యాక కూడా నేను హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ దిస్ ఇస్ ఇంపార్టెంట్. ప్లీజ్ సేవ్ యువర్ మనీ, ప్లీజ్ టేక్ ఎ స్టెప్ అప్ సో దట్ ఇట్ డజంట్ పెయిన్ యూ. ఒకసారే నేను FD 5 రోజుల్లో FD చేసేవాళ్ళం, ఒక్క రాజే ఇన్ని లక్షలు పెట్టుకెళ్ళి పెట్టాలంటే మనం పెట్టలేము. దీస్ ఆర్ లైక్ స్మాల్ థింగ్స్, స్మాల్ 2,000, 5,000 రూపీస్, చిన్న ఇన్వెస్ట్మెంట్ కానీ మంచి రిటర్న్స్ వస్తాయి మీకు. సో దట్స్ హౌ ఇట్ ఇస్, మంచి రిటర్న్స్. బట్ మ్యూచువల్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ సబ్జెక్ట్ టు మార్కెట్ రిస్క్ అంటే దట్ ఇస్ ట్రూ. మాకు స్టెప్ అప్ ఎలా చేసుకోవాలి అనేది అర్థమవుతుంది. బట్ ఆ ప్రాసెస్ అర్థమైనా కానీ జనరల్గా కామన్గా ఎలాంటి మిస్టేక్స్ చేస్తూ ఉంటారు సార్ ఇన్వెస్టర్స్? అంటే మా గురుగారు చెప్తారు, వై డు యూ స్టార్ట్ ఫ్రమ్ 2,000 రూపీస్, 1,000 రూపీస్ లైక్ దట్. నువ్వు ఒకసారి వాళ్ళకి 5,000, 10,000 చెప్పాలి కదా అంటారు. కానీ ఆయన చెప్పిన నా లాజిక్ ఏంటంటే, సి అఫోర్డబిలిటీ అని ఏదైతే మాట్లాడానో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అవును సార్. ఐ వాంట్ ఎవ్రీబడి టు గ్రో. Even anybody down the line below the middle class also, they can afford that 1,000 rupees, 2,000 rupees. That shouldn't be a problem for them. Okay. So వాళ్ళు అక్కడి నుంచి స్టార్ట్ చేసుకున్నప్పుడు స్టెప్ అప్స్ చేసుకుంటూ వెళ్ళారనుకోండి, సో దే విల్ గెట్ అన్ ఇంక్రిమెంట్. సో ఎవ్రీబడి క్యాన్ ప్లాన్ ఫర్ ఇట్. అందుకని మేము ఇది చెప్తాం. వీళ్ళు చేసేటువంటి పొరపాటు ఏంటంటే, మనం 2,000 చొప్పున వేసుకుంటూ వెళ్ళామనుకోండి, 35 ఏళ్ళు అని అంటున్నాం మనం. సో ఈ లోపల ఏం చేస్తాడు, ఏదో ఒక అవసరం వస్తుంది. ఈ లోపల ఈయన పెట్టింది ఒక 10,000 ఏమో ఉంటుంది, ఆయనకు ఒక 15,000 ఏమో కరెంట్ వాల్యూ, ఐ మీన్ ఇంక్లూడింగ్ ఎస్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ లోపల ఏదో ఖర్చు వస్తుంది. 15,000 కదా, ఇది తీసి ఇక్కడ పెట్టేద్దాం, తర్వాత మళ్ళీ ఇంకో 15,000 యాడ్ చేయొచ్చులే అని అనుకుంటారు. మా గురుగారు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు 10,000 చొప్పున వేసుకుంటూ వెళ్ళారు అనుకోండి, అది లక్షల్లో ఉంటుంది కదా, అది తీబుద్ది కాదనమాట. ఇది చిన్న చిన్న అమౌంట్ అయ్యేటప్పటికి ఏముందిలే మనం చేబదులు తీసుకుని ఎట్టేయచ్చు అని చెప్పేసి ముందు వాళ్ళ నీళ్ళని అడగటం ఎందుకు, వాళ్ళు ఇచ్చే లోపల ఇది తీసేసుకొని తీసి ఖర్చు పెట్టేస్తారు. సో అలాంటి మిస్టేక్ చేయకూడదు. తర్వాత ఏమంటారు, మాకు డబ్బులు రాలేదు సార్ మ్యూచువల్ ఫండ్లో అంటారు. పెట్టి తీస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. సో జనరల్ గా ఇలాంటి కామన్ మిస్టేక్స్ చేస్తూ ఉంటారు. దే ఎక్స్పెక్ట్ మార్కెట్, ఇప్పుడు మన వార్ వచ్చింది, మార్కెట్ వాలటాలిటీ ఇస్ దేర్, అది చూడంగానే భయపడతారు. ఈ లోపల పక్కన ఎవరు చెప్తారు, దాంట్లో డబ్బులు రావు, ఈ చిట్లో వేసుకో అని అంటారు. ఆ చిట్టోళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతారు. కామన్ థింగ్. నేను 5 years బ్యాక్ సిప్ని స్టార్ట్ చేశాను. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అయితే ఒక అమౌంట్ స్టార్ట్ చేశాను. బట్ ఇప్పుడు నాకు స్టెప్అప్ గురించి తెలిసింది. సో ఐఎమ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్. సో ఇప్పుడు నేను స్టెప్అప్ని ప్లాన్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి చేసుకోవచ్చు అంటారా? మీరు ఇప్పుడు చేయొచ్చు, మీరు స్టార్ట్ చేసిన వెంటనే కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, యూ హ్యావ్ స్టార్టెడ్ ఇట్ 2 months బ్యాక్. ఓకే. మీకు వేరే జాబ్లో జాయిన్ అయ్యారు, ఇప్పుడు షఫ్లింగ్ ఎక్కువ కదా, వేరే కంపెనీ వాళ్ళు డబ్బులు ఎక్కువ ఇస్తే వెళ్ళిపోతాం కదా. అవును. సో అట్లా వెళ్ళిపోయారు, శాలరీ పెరుగుతుంది కదా, అక్కడ 20% 30% వాట్ ఎవర్ ఈజ్ యువర్ నెగోషియేటెడ్ ప్రైస్. సో దాంట్లో మీరు ఇప్పుడు యూ హ్యావ్ దట్ బోనస్, యూ కెన్ ఆల్వేస్ అప్పుడు కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. దేర్ ఇస్ నో ఫాస్ట్ రూల్ దట్ మీరు 1 year తర్వాత చేయాలి అలాగని ఏం లేదు, మన దగ్గర డబ్బులోనే. సో యాన్యువల్లీ ఐ వాంట్ ఇంక్రీజ్ సో మచ్ అని చెప్పి ఇచ్చేస్తే, మీ ఎవరైతే మీ ఆథరైజ్డ్ పర్సన్ ఉంటారో దే విల్ డూ ఇట్. ఇట్ విల్ డైరెక్ట్లీ గెట్ ఆటో డెబిటెడ్ ఫ్రమ్ యువర్ బ్యాంక్. సో ఫైనల్ అడ్వైజ్ అంటే ఏమిస్తారు మన వ్యూవర్స్ కోసం స్టెప్అప్ గురించి? ఒకటమ్మా, ముందే చెప్పి సిప్ ఒకవేళ స్టార్ట్ చేసి ఉంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ప్లీజ్ స్టార్ట్ యువర్ స్టెప్ అప్ ఆల్సో. ఓకే. ఇంకా సిప్ ఎవరైనా ఆలోచిస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ నాట్ డిలే. ఎందుకంటే కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో
దట్ యూ విల్ బీ లూజింగ్. మీ వెల్త్ క్రియేషన్కి టైం కావాలి, మీకు నొప్పి తెలియకుండా మనం సేవ్ చేసుకోవాలి అని అన్నప్పుడు యూ షుడ్ స్టార్ట్ ఎర్లీ. సో స్టార్ట్ ఎర్లీ. స్టెప్ అప్ అన్నది ఇట్ ఈస్ వెరీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ యూ షుడ్ లుక్ ఎట్ యువర్ అఫోర్డబిలిటీ ఆల్సో. ఎస్. అండ్ మార్కెట్ వాలటాలిటీస్కి భయపడకండి. మీరు వేస్తున్నది 25 yearsకి 35 yearsకి వేస్తున్నారు. జస్ట్ 2,000 5,000 రూపీస్ అని అనే సింపుల్ థింగ్స్. మీరు ఒక మాల్కి వెళ్తే అది ఖర్చు పెట్టేస్తారు, ఏదో నచ్చింది అంటారు కొంటారు, లేకపోతే యూ బ్రౌజ్ త్రూ ది అమెజాన్. మినిమల్ అమౌంట్ సార్ అది. అమెజాన్ సేల్ అంటాడు అనగానే దాంట్లో ఏదో కెలుకుతారు, ఏదో నచ్చుద్ది, ఓకే యాడ్ టు ది కార్ట్. Right. Yes. Okay, so all these things are there. So start your step up this thing. Wait for your goals to be fulfilled. Wealth creation is easy, but you should be committed. Correct. మీరు కమిట్ అయి ఉంటే మీరు చేసుకోగలరు. That is what it is. Yes. Right, sir. Thank you, sir. Thank you. It was really nice talking to you. Thank you, madam. Thank you.